హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ న్యూ అప్డేట్. అదేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో వర్తబుల్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మొదలెడదామా? ఇకపై మీ ఆధార్ కార్డుతో పని లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త ఆధార్ కార్డ్ యాప్ తీసుకొస్తున్నారు. దీనిలో ఆధార్ కార్డుకి సంబంధించిన కొత్త అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ వల్ల మీ ప్రైవసీ అనేది చాలా సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది. గతంలో కానీ చూసుకుంటే రెగ్యులర్గా ఏదైనా అప్లికేషన్ కావచ్చు, లేదా న్యూ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, గోల్డ్ పర్చేస్ చేయాలన్నా, హోటల్స్లో రూమ్ స్టే చేసుకోవాలన్నా, అంటే ఓయో రూమ్స్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏది తీసుకోవాలన్నా ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అడుగుతారు కదా. ఆధార్ కార్డ్ జెరాక్స్ లేదా ఆధార్ కార్డ్ స్కాన్ చేసుకోవడం, ఆధార్ కార్డ్ మొబైల్తో ఫోటో తీసుకోవడం ఇలా జరుగుతుంది కదా. ఆ జెరాక్స్లు కానీ ఆ స్కాన్ చేసినవి కానీ ఎక్కడెక్కడ వాడుతున్నారో మనకు తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి ఒక్కసారి ఆధార్ కార్డ్ జెరాక్స్ వెళ్ళినా, లేకపోతే వాళ్ళు స్కాన్ చేసుకున్నా, లేదా మొబైల్లో ఫోటో తీసుకున్నా వాళ్ళు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో, దేనికి యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. అందరు కాదు, కొంతమంది మాత్రమే మన ఆధార్ కార్డు మీద మల్టిపుల్ సిమ్ములు తీసుకోవచ్చు, లేదా దొంగ లోన్స్ పెట్టుకోవచ్చు. ఇలా మన ఆధార్ కార్డుతో రకరకాల ఫ్రాడ్స్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ డిజిటల్ సమాజంలో మీ ఆధార్ కార్డ్ యూజ్ చేసుకొని ఎన్ని రకాల స్కామ్లు యూజ్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. ఆధార్ కార్డ్ని మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తుంటాం. అదే కాకుండా చాలా వాటికి లింక్ చేస్తుంటాం మనం అనేది. ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త ఆధార్ అప్డేట్ తీసుకొచ్చారు. ఈ కొత్త ఆధార్ యాప్ని కొన్ని రోజుల్లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎక్కడ కూడా మీ ఆధార్ కార్డుని ఫిజికల్గా కావచ్చు, లేదా సాఫ్ట్ కాపీ కావచ్చు, జెరాక్స్ కావచ్చు, లేదా స్కానింగ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి ఇవ్వవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా సింగిల్ క్లిక్తో మీ ఆధార్ వాళ్ళకి ఏ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ వరకే మీరు షేర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి చెప్పుకుంటే, మీరు మామూలుగా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ యూజ్ చేస్తుంటారు కదా. ఎలాగైతే మనం క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి షాపులలో కావచ్చు, ఎక్కడైనా బయట కావచ్చు, మనం పేమెంట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ ఆధార్ న్యూ యాప్ రావడం జరుగుతుంది. ఎవరైనా ఆధార్ అథెంటికేషన్ అడిగారు అనుకోండి, అది ఎగ్జాంపుల్కి మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కోవాలి, లేదా న్యూ సిమ్ కార్డ్ తీసుకోవాలి, లేదా ఏదైనా షాప్లో కావచ్చు, హోటల్ రూమ్స్ మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ వారు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపెనీస్, హోటల్స్, షాప్స్, మాల్స్, ఇలా మీరు ఎక్కడైతే ఆధార్ కార్డుకి సంబంధించి అథెంటికేషన్ చేస్తారో అన్ని దిక్కుల గవర్నమెంట్ వారు క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు మనం ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, మనం ఎలాగైతే స్కాన్ చేస్తామో వాళ్ళ దగ్గరకు అథెంటికేషన్ వెళ్తుంది. కానీ ఫిజికల్గా జెరాక్స్ కానీ, స్కాన్ చేయడం కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఉండవు. జస్ట్ క్యూఆర్ కోడ్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి షేర్ అవ్వడం జరుగుతుంది. మీ బయోమెట్రిక్ డేటా కూడా కేవలం ఆధార్ సర్వర్లో సేఫ్గా ఉండడం జరుగుతుంది. ఈ యాప్ వచ్చినప్పుడు మీరు ఎలా చేసుకోవాలంటే, దీనికి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. సెకండ్ వచ్చేసి మీ ఫేస్ అనేది ఆధార్ కార్డ్కి అన్లింక్ అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డ్కి మీ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎదుటి వారికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడ కూడా సేవ్ అవ్వవు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఫలానా వ్యక్తి గోల్డ్ తీసుకుంటున్నారు, ఫలానా వ్యక్తి రూమ్ తీసుకుంటున్నారు, ఫలానా వ్యక్తి న్యూ సిమ్ కార్డ్ తీసుకుంటున్నారు, ఫలానా వ్యక్తి ఏదైనా 10,000 పైన ఏది తీసుకుంటున్నా కూడా ఈ ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్స్గా తీసుకుంటున్నారు. అలాంటి అన్నిటికీ మీరు ఫిజికల్గా డాక్యుమెంట్స్ ఇవ్వకుండా జస్ట్ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ద్వారా మీరు అనేది వాళ్ళకి కావాల్సిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే మీరు ఆ స్కాన్ ద్వారా మీరు అనేది షేర్ చేయొచ్చు వాళ్ళకి అనేది. ప్రస్తుతానికి ఈ యాప్ వచ్చేసి బీటా వర్షన్ స్టేజ్లో ఉంది. కొన్ని రోజులకి ఈ యాప్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆధార్ న్యూ అప్డేట్ యాప్ ద్వారా అసలు ఏం ఉపయోగాలు, దీనివల్ల ఆధార్ కార్డు సంబంధించిన ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లే అవసరం ఉండదు. సెకండ్ వచ్చేసి అన్వాంటెడ్ పర్సన్స్కి జెరాక్స్ ఇచ్చే అవసరం కానీ, డాక్యుమెంట్స్ పెట్టే అవసరం కానీ, స్కాన్ చేసి పెట్టే అవసరం కానీ ఉండదు. దీనివల్ల మీ ఆధార్ కార్డు ప్రైవసీ అనేది 100కి 100% సెక్యూర్ అండ్ సేఫ్గా ఉండడం జరుగుతుంది. దానివల్ల మీరు ఎక్కడైనా హోటల్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ఇచ్చినప్పుడు మీ ఆధారం అనేది ఫుల్గా డిస్ప్లే అవ్వదు. మీ ఆధార్ కార్డు ప్రైవసీని ఎవ్వరు కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉండదు.
తొందరలో ఈ యాప్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వాళ్ళకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐఓఎస్ యూజ్ చేసే వాళ్ళకి యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీ ఆధార్ మిస్యూజ్ అవుతుందని భయపడకండి. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మీ ఆధార్ కార్డ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఈ న్యూ ఆధార్ కార్డ్ అప్డేట్ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని గురించి ఈ యాప్ వచ్చిన తర్వాత వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోలో కానీ జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆధార్ న్యూ అప్డేట్ వచ్చింది కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్గా చేస్తుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.